స్తుతి 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 స్తోత్రం యేసయ్యా తండ్రి, పరిశుద్ధుడా తండ్రి. ఇప్పటి వరకు తండ్రి మమ్మల్ని కాచి కాపాడినందుకు నీకు వేలాది స్తుతులయ్యా తండ్రి. మమ్మల్ని క్షేమంగా నడిపించినందుకు తండ్రి నీకు వందనాలు తండ్రి. ఇంత మంచి సమయాన్ని మాకు దయచేసినందుకు నీకు వందనాలయ్యా. మేమందరం కూడుకొని నీ కొరకైతే నాన్న తండ్రి నీకు మా విన్నపాలను తండ్రి చెప్తూ ఉండగా వాటికి జవాబులు దయచేస్తున్నందుకు నీకు వందనాలు యేసయ్యా. మరి నాన్న తండ్రి, మా శత్రువుల ఎదుట నాన్న తండ్రి నీవే మా పక్షంను యుద్ధం చేసిన దేవా నీకు స్తోత్రాలయ్యా. మేము నాన్న తండ్రి మమ్మల్ని మీరు ఆదరించారు తండ్రి ప్రవ్వా. మాలో నాన్న తండ్రి ఓదార్పును దయచేశారయ్యా. సహాయాన్ని మాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రమయ్యా. సహనాన్ని ఇచ్చినందుకు నీకు స్తోత్రం తండ్రి. మేము చేసే ప్రతి ప్రయత్నాల్లో మాతో ఉన్నందుకు నీకు స్తోత్రాలయ్యా. మా ప్రయాణాల్లో నీ ఉన్నందుకు నీకు స్తోత్రం తండ్రి ప్రవ్వా. ఎటువంటి ఆటంకము మా జీవితంలో కలగకుండా తండ్రి మమ్మల్ని కాపాడిన దేవా నీకు స్తోత్రాలయ్యా. నీ కృప తండ్రి ప్రవ్వా ఈ దినమంతటా నీవు ఉంచుతున్నందుకు నీకు వందనాలయ్యా. నీ మేలుతో మమ్మల్ని నింపినందుకు నీకు స్తోత్రం తండ్రి ప్రవ్వా. నీ సహాయానికే నీకు స్తోత్రమయ్యా తండ్రి ప్రవ్వా. 2-3 కూడి తండ్రి ప్రవ్వా ఇలా ప్రార్థన తండ్రి చేస్తూ ఉండగా మాకు జవాబులు దయచేస్తున్న తండ్రి నీకు స్తోత్రమయ్యా. నీకు ప్రార్థనతో కీర్తనలతో తండ్రి నిన్ను స్తుతిస్తూ ఉన్నందుకు తండ్రి ప్రవ్వా, గొప్ప మేలులు మా జీవితంలో చేస్తున్నందుకు నీకు వందనాలు తండ్రి ప్రవ్వా. ఎంతోమంది తండ్రి ప్రవ్వా ఈ సమయాన్ని చూడలేక తండ్రి ప్రవ్వా గతించిపోయి ఉన్నారు తండ్రి. ఎంతోమంది ఉన్నత స్థితుల్లో ఉన్న బిడ్డలు తండ్రి, అలాగే ఎంతో డబ్బున్న వ్యక్తులు కూడా ఇలాంటి స్థితిని చూడలేక నశించిపోయి ఉన్నారు తండ్రి. చనిపోయి కూడా ఉన్నారని తండ్రి. కానీ మాకు నీవు ఇలాంటి సమయాన్ని ఇచ్చినందుకు నీకు వేలాది స్తుతులు తండ్రి ప్రవ్వా. మమ్మల్ని తండ్రి తలగానే ఉంచినందుకు నీకు స్తోత్రాలయ్యా. తల్లిదండ్రులు లేని బిడ్డలు నీవు ఆదరించినందుకు నీకు స్తోత్రాలయ్యా. విధవరాలను ఆదరించినందుకు నీకు వందనాలయ్యా. చెరసాలలో పడిపోయిన వారు ఉన్నారు తండ్రి, వారి ఆదరించినందుకు నీకు స్తోత్రాలయ్యా. బాధపడు వారిని ఆదరిస్తున్నందుకు నీకు స్తోత్రాలు తండ్రి. స్తుతి 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 స్తోత్రమయ్యా స్తోత్రమయ్యా. హృదయశక్తి కలిగిన దేవా నీకు స్తోత్రమయ్యా. పవిత్రుడా నీకు స్తోత్రమయ్యా. వినుచున్న దేవుడా నీకు స్తోత్రమయ్యా. మా ప్రార్థనలు వినుచున్న దేవుడా నీకు స్తోత్రమయ్యా. అలాగే మమ్మల్ని చూచున్న దేవుడా నీకు స్తోత్రమయ్యా. ధైర్యము కలిగిన వాడా నీకు స్తోత్రమయ్యా. ఆదరించువాడా నీకు స్తోత్రమయ్యా. నీతిమంతుడా స్తోత్రమయ్యా. ఆలోచనకర్త నీకు స్తోత్రమయ్యా. సమాధానకర్త నీకు స్తుతి స్తోత్రమయ్యా. స్తోత్రం స్తోత్రం స్తోత్రమయ్యా. బలమైన దేవా నీకు స్తోత్రమయ్యా. నిత్యుడగు తండ్రి నీకు స్తోత్రమయ్యా. నిజాయితీ కలిగిన దేవా నీకు స్తోత్రం యేసయ్యా. నిబ్బరం కలిగిన దేవా నీకు స్తోత్రమయ్యా. కరుణామయుడా నీకు స్తోత్రమయ్యా. ప్రేమ స్వరూపుడా నీకు స్తుతి స్తోత్రమయ్యా. నిరీక్షణ కలిగిన దేవా నీకు స్తోత్రమయ్యా. అబ్బా తండ్రి నీకు స్తోత్రమయ్యా. ప్రేమగల తండ్రి నీకు స్తుతి స్తోత్రమయ్యా. నిత్యుడగు తండ్రి నీకు స్తుతి స్తోత్రమయ్యా. పరలోకపు తండ్రి నీకు స్తుతి స్తోత్రమయ్యా. ఆత్మలకు తండ్రి నీకు స్తుతి స్తోత్రమయ్యా. కనికరము గల తండ్రి నీకు స్తుతి స్తోత్రమయ్యా. మహిమగల తండ్రి నీకు స్తుతి స్తోత్రమయ్యా. నన్ను సృష్టించిన యేసయ్యా నీకు స్తోత్రమయ్యా. నన్ను పుట్టించిన తండ్రి నీకు స్తోత్రమయ్యా. ఆకాశమందున్న తండ్రి నీకు స్తోత్రమయ్యా. పరిశుద్ధమైన దేవా నీకు స్తోత్రమయ్యా. నమ్మదగిన దేవా నీకు స్తోత్రమయ్యా. నిబంధన చేసిన దేవా నీకు స్తోత్రమయ్యా. నిరీక్షణకర్తయగు దేవా నీకు స్తోత్రమయ్యా. కనికరము గల దేవా నీకు స్తోత్రమయ్యా. కరుణా సంపన్నుడైన దేవా నీకు స్తోత్రమయ్యా. కరుణామయుడా నీకు స్తోత్రమయ్యా. స్తుతికి ఆధారముగు దేవా నీకు స్తుతి స్తోత్రమయ్యా. నిబంధన చేసిన దేవా నీకు స్తుతి స్తోత్రమయ్యా. సహించువాడైన దేవా నీకు స్తుతి స్తోత్రమయ్యా. యెహోవా ఈరే నీకు స్తుతి స్తోత్రమయ్యా. యెహోవా షాలేం నీకు స్తుతి స్తోత్రమయ్యా. యెహోవా షమ్మా నీకు స్తుతి స్తోత్రమయ్యా. రాజులకు రాజా నీకు స్తుతి స్తోత్రమయ్యా. బలవంతుడైన యేసయ్యా నీకు స్తోత్రమయ్యా. నిజమైన దేవా నీకు స్తోత్రమయ్యా. అక్షయుడా నీకు స్తోత్రమయ్యా. ఆది సంభూతుడా నీకు స్తోత్రమయ్యా. నీతిసూరుడా నీకు స్తోత్రమయ్యా. యూదా గోత్రపు సింహమా నీకు స్తుతి స్తోత్రమయ్యా. అద్వితీయ దేవుడా నీకు స్తోత్రమయ్యా. ఆశ్చర్యకరుడా నీకు స్తోత్రమయ్యా. నిత్యుడగు తండ్రి నీకు స్తోత్రమయ్యా. ప్రధాన యాజకుడా నీకు స్తోత్రమయ్యా.
ప్రధాన కాపరి నీకు స్తోత్రమయ్యా, నజరేయుడా నీకు స్తోత్రమయ్యా, ఇమ్మానుయేలా నీకు స్తోత్రమయ్యా, శ్రీమంతుడా నీకు స్తోత్రమయ్యా, విమోచన కలిగిన దేవా నీకు స్తోత్రమయ్యా, దేవునికి క్రీస్తు నీకు స్తోత్రమయ్యా, దేవుని గొర్రెపిల్ల నీకు స్తోత్రమయ్యా, రక్షణకర్త నీకు స్తోత్రమయ్యా. యేసయ్యా నీకు వేలాది స్థుతులు తండ్రి. ప్రవ్వా మమ్మల్ని ఇప్పుడు ఇలాంటి రీతిలో మమ్మల్ని ఉంచినందుకు నీకు వేలాది స్థుతులయ్యా. మరి ఎంతోమంది అయితే నశించిపోతున్నారయ్యా, నీ యందు నాన్న తండ్రి తెలియక వారు నాన్న తండ్రి పాపాల్లో చిక్కుపోతున్నారు తండ్రి. ప్రవ్వా అలాంటి వారిని నాన్న తండ్రి విడిపించండి యేసయ్యా. మరి నాన్న తండ్రి భారాన్ని నాన్న తండ్రి నీ మీద మోసుకుని తండ్రి ప్రవ్వా మా కోసమైతే బలి అయ్యావు తండ్రి. ప్రవ్వా ఆ విషయాన్ని మేము గ్రహించయ్యా, మేము మా జీవితాలను మంచిగా కట్టుకుంటానికి సహాయం చేయి తండ్రి. ప్రవ్వా నీకు నాన్న తండ్రి అసాధ్యమైంది ఏదీ లేదయ్యా తండ్రి. ప్రవ్వా ఖచ్చితంగా తండ్రి ప్రవ్వా నీలో నడిపించగలవు తండ్రి. ప్రవ్వా మరి నిన్ను ఎరుగలేని వారిని జ్ఞాపకం చేసుకోయ్యా, నశించిపోతున్న వారిని ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకోయ్యా. మరి నాన్న తండ్రి నీవే నాన్న తండ్రి వారికి తోడుగా ఉండండి యేసయ్యా. ఖచ్చితంగా వారిని మంచి వైపే మీరు నడిపించండి అయ్యా. మా చుట్టూ మీ కాపుదలు అయితే దయచేయండి తండ్రి. ప్రవ్వా నీకు అసాధ్యమైంది ఏదీ లేదయ్యా. స్తుతి 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 స్తోత్రం స్తోత్రం తండ్రి. ప్రవ్వా నీకు వేలాది స్థుతులు తండ్రి. ప్రవ్వా నీకు స్థుతులు తండ్రి. ప్రవ్వా నాయన తండ్రి నాన్న మాకు ఇలా కొత్త ఒక రోజుని నాకు దయచేసినందుకు నీకు వేలాది స్థుతులు తండ్రి. గడిచిన కాలమంతా మమ్మల్ని నీ రెక్కల చాటున భద్రపరిచినందుకు నీకు వేలాది స్థుతులు తండ్రి. ప్రవ్వా నీకే స్తుతి స్తుతి స్తోత్రం 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 తండ్రి. ప్రవ్వా మా ప్రతి విషయాల్లో మాకు తోడుగా ఉన్నందుకు నీకు వందనాలు తండ్రి. మా చుట్టూ కాపుదల దయచేసినందుకు నీకు వేలాది స్థుతులు తండ్రి. ప్రవ్వా ఈరోజు నాన్న తండ్రి కొత్తగా నాన్న తండ్రి ఈ రోజును మేము మొదలు పెట్టడానికి మాకు సహాయం చేసినందుకు నీకు వందనాలు తండ్రి. ప్రవ్వా ఈ రోజు నాన్న తండ్రి మేము చేస్తున్న ప్రతి పనిలో నీవే ఉండి నడిపించండి తండ్రి. నూతన కార్యాలను మా జీవితాల్లో జరిపించండి తండ్రి. నూతన క్రియలను మేము చేస్తూ ఉండగా మాకు నువ్వే తోడుగా ఉండండి తండ్రి. ప్రవ్వా యేసయ్యా ఈరోజు నాన్న తండ్రి ఏ పనులైతే మేము మొదలు పెడుతున్నామో అవన్నీ పూర్తి చేసుకోవడానికి మాకు సహాయం చేయండి తండ్రి. ప్రవ్వా మరెవరైతే తండ్రి ప్రవ్వా ఈరోజు నాన్న తండ్రి ఒక కొత్త పనిని మొదలు పెడుతున్నారో వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎవరైతే తండ్రి ఉద్యోగం కోసం ఎగ్జామ్స్ రాస్తున్నారో వారిని జ్ఞాపకం చేసుకోండి. వారి చుట్టూ మీ కాపుదల దయచేయండి తండ్రి. ప్రవ్వా వారు రాస్తున్న ఎగ్జామ్లో మీరే ఉండి సహాయం చేయండి. వారిని ఉత్తీర్ణులను చేయండి. మంచి ఉద్యోగాలు అయితే దయచేయండి. మరెవరైతే ఈరోజు నన్ను తండ్రి వివాహాలు చేసుకుంటున్నారో వారిని జ్ఞాపకం చేసుకోండి. వారి జీవితాల్లో వెలుగులు నింపండి. వారి కుటుంబ జీవితాన్ని నీ మహిమతో కట్టండి తండ్రి. మరెవరైతే ఈరోజు పుట్టినరోజులు జరుపుకుంటున్నారో వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. నూతన ఆత్మను శక్తిని బలాన్ని దయా కిరీటాన్ని దయచేసినందుకు మీకు వందనాలు తండ్రి. ప్రవ్వా మరి నాన్న తండ్రి ఎవరైతే ఈరోజు కొత్తగా వ్యాపారాలు మొదలు పెడుతున్నారో తండ్రి ప్రవ్వా వారిని జ్ఞాపకం చేసుకోండి. వారి వ్యాపారాల్లో మీరుండండి. వారి నూరంతలు ప్రతిఫలాన్ని వారికి దయచేయండి తండ్రి. ప్రవ్వా అలాగే ఎవరైతే ఈ రోజున తండ్రి ప్రవ్వా ప్రయాణమై వెళుతున్నారో వారి ప్రయాణాల్లో నీవే ఉండండి తండ్రి. వారి రాకపోకల యందు మీరే ఉండి వారిని సహాయం చేయండి తండ్రి. నీ ఆశీర్వాదాలు మా మీద కుమ్మరించండి తండ్రి. మేమయ్యా నీ భయభక్తుల్లో నివసించడానికి మాకు సహాయం చేయండి. నీ భయభక్తులతో మేము జీవిస్తే తండ్రి మా జీవితాల్లోకి వెలుగైతే వస్తుంది తండ్రి. ప్రవ్వా నీ వెలుగుని మా మీద ప్రకాశింపజేయి తండ్రి. ప్రవ్వా మరి ఎవరైతే చిన్న బిడ్డలు ఉన్నారో నాన్న తండ్రి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి ఎదుగుదలలో మీరే ఉండి సహాయం చేయండి. ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారిని ఈరోజే మీరు జ్ఞాపకం చేసుకోండి. మంచి ఉద్యోగాలతో దయచేయండి. గర్భఫలం కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మంచి శుభవార్తను వారు వినడానికి సహాయం చేయండి. వివాహం కాని బిడ్డలుంటే వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మరి అప్పుల బాధతో సతమతమవుతున్న వారిని నాన్న తండ్రి ఈరోజే ఆ అప్పుల బాధ నుండి వారిని విముక్తి చేయండి తండ్రి. ప్రవ్వా నూతనంగా గృహం
కట్టుకోవాలనుకుంటున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆ గృహాలను నాయన తండ్రి యేసునామంలో మంచి గృహాన్ని అయితే నీవు ఇవ్వండి తండ్రి ప్రభా. అలాగే నాయన తండ్రి కోర్టు కేసులతో ఉన్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈరోజే వారికి నాయన తండ్రి సుఖమైన మంచి శుభవార్త వినడానికి సహాయం చేయండి తండ్రి ప్రభా. మరి భార్యాభర్తలు ఎవరైతే విడిపోవాలని నాయన తండ్రి బాధల్లో ఉన్నారో వారితో మీరు మాట్లాడండి. ఈరోజే వారిని కలపండి తండ్రి ప్రభా. మరి చిన్న బిడ్డలను తన తల్లిదండ్రులను కోల్పోయిన వారు ఉన్నారు తండ్రి ప్రభా. వారికి ఆదరణ నీవే దయచేయండి తండ్రి ప్రభా. మరి వారిని నాన్న తండ్రి ఒక మంచి కుటుంబాన్ని అయితే వారికి దయచేయండి నాన్న తండ్రి. మరి ఎంతోమంది మానసికంగా బాధపడుతూ ఉండగా తండ్రి ప్రభా వారి మానసిక బాధను తీసివేయండి తండ్రి. వారిని ఆరోగ్యంతో అయితే నింపండి యేసయ్యా. మరి ఎంతమంది అయితే తండ్రి ప్రభా నూతనంగా ఈరోజు నాయన తండ్రి కొన్ని కార్యాలు తలపెడుతూ ఉండగా ప్రతి కార్యంలో నీవే ఉండండి తండ్రి ప్రభా. మా ఆరోగ్య విషయంలో నీవే ఉండండి తండ్రి. అంతు చిక్కని వ్యాధులతో ఎవరైతే బాధపడుతున్నారో యేసునామంలో ఇప్పుడే ఆ వ్యాధులను తీసివేయండి తండ్రి ప్రభా. మరి క్యాన్సర్లతో నాయన తండ్రి ఉన్నారో వారిని కూడా మీరు స్వస్థపరచండి. నీకు అసాధ్యమైంది ఏదీ లేదు కదా తండ్రి ప్రభా. నీవే నాయన తండ్రి వారిని స్వస్థపరచండి తండ్రి ప్రభా. మరి అలాగే నాన్న తండ్రి మా చుట్టూ మీ కాపుదలైతే దయచేయండి తండ్రి ప్రభా. నాన్న తండ్రి మాకు ఇంకా ప్రార్థన చేసే మనసును మాకు దయచేయండి. మాకు ప్రార్థన నేర్పండి యేసయ్యా. మేము మా పక్క వారి కోసం నాన్న తండ్రి మంచిగా ప్రేయర్ చేయడానికి మాకు హెల్ప్ చేయండి తండ్రి. పక్కవారి గురించి ఆలోచించడానికి నాన్న తండ్రి సహాయం చేయండి తండ్రి ప్రభా. మాకు నాన్న తండ్రి మా మధ్య నాన్న తండ్రి మంచి నాన్న తండ్రి స్నేహాన్ని మీరు కల్పించండి తండ్రి ప్రభా. అలాగే నాన్న తండ్రి మాకు మా చుట్టూ ఉన్న దుష్టుల ఆలోచనలు నాన్న తండ్రి కీడు నుండి కూడా మమ్మల్ని తప్పించండి తండ్రి ప్రభా. మరి దుష్ట ఆలోచనలు దుష్ట ప్రవర్తనలు ఏవైతే ఉన్నాయో అవన్నిటిని తీసివేయి తండ్రి. ఈ రోజునైనా తండ్రి నన్ను నూతనంగా నాన్న తండ్రి మమ్మల్ని మార్చండి తండ్రి. నీ బలంతో నింపండి తండ్రి. నీ మహిమతో మమ్మల్ని నింపండి యేసయ్యా. నీ బలం మాలో ఉంటే తండ్రి ప్రభా మేము సాధించలేనిది ఏది ఉండదు తండ్రి ప్రభా. మాలో మీ బలాన్ని ఇవ్వండి తండ్రి. నీ కృప ఉంటే చాలు తండ్రి ప్రభా. మేము ఏదైనా సాధించగలం తండ్రి ప్రభా. నీ కృపతో అయితే మమ్మల్ని నింపండి యేసయ్యా తండ్రి ప్రభా. అలాగే ఈ రోజు అంతట్లో మాకు తోడునీడగా ఉండమని త్వరగా నన్ను యేసునామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్.